పప్పు కూరలంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరండి. బట్ కొంతమందికి టైం కుదరదు కదా! వాళ్ళ కోసం ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేనిప్పుడు చెప్తాను. అలానే కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ బయట కూరలు తెచ్చుకొని తింటూ ఉంటారు. లేదంటే వాళ్ళకి వండుకోవడానికి కూడా రావు అనుకుంటారు కదా! ఎంతసేపు ఇగుర్లు అవి ఎన్ని రోజులు తింటారండి? ఎప్పుడైనా తినాలి అనిపిస్తుంది. బట్ రాదు. అలా ఫీల్ అవ్వకుండా ఈజీగా బ్యాచిలర్స్ అయినా సరే, లేదంటే ఇంట్లో వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే మగవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైనా ఈజీగా వండుకునే విధంగా నేను ఇప్పుడు తోటకూరతోటి ఇలా తయారు చేసి చూపిస్తానండి. ఈజీగా నేర్చుకోండి. చక్కగా వండుకోండి. కడుపు నిండా తినండి. ఓకేనా అండి? ఇకపోతే ప్రాసెస్‌లోకి. ఈ పప్పు కోసం తోటకూర చక్కగా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని, కట్ చేసుకొని ఉంచుకోండి. అలానే అది కందిపప్పు అండి. కందిపప్పు కూడా అలానే వాష్ చేసుకొని నీట్‌గా ఉంచుకోండి. దీనిలోకి కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది. ఘాటు కోసం పచ్చిమిర్చి ఉంటుంది. టేస్ట్ కోసం ఉల్లిపాయ. ఎక్కువ అవసరం లేదండి. చిన్న ముక్కైనా చాలు, వేసుకుంటే టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే. పప్పులోకి ముందుగా తాలింపు వేసుకోవాలండి. ఈ తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకోండి. తాలింపు దినుసులు అంటే ఇగుర్లకి వేసినట్టు అన్ని రకాలు వేయనవసరం లేదండి. కొంచెం ఆవాలు, ఓకే, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు అండి. కొంచెం పసుపు వేసుకుంటే చాలు తాలింపులోకి. ఈ తాలింపు వేసుకొని తాలింపు వేగాక దీనిలో మనం తరుక్కుని బాగా ఏగిపోవసరం లేదు. ఊరికనే ఒక్కసారి ఒక్క నిమిషం అంతే. ఓకే. వెల్లుల్లిపాయ తినేవాళ్ళు ఉంటే కనుక దీనిలో వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది వెల్లుల్లిపాయ తినరు కదా, వాళ్ళ కోసం నేను వేయలేదు. బట్ నేను కూడా ఇవాళ వేయలేదు. వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇట్లా తాలింపు వేగాక మనం ముందుగా పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, ఇది తాలింపులో పోసుకోవడమే. ఓకే. తాలింపు వేసుకున్నాక ఈ కందిపప్పు వేసాం కదా, ఇప్పుడు దీనిలో మనం తరిగి పెట్టుకున్న తోటకూర అండి. మనకి ఎంత కావాలంటే అంత. పప్పు తక్కువగా వేసుకొని ఆకు ఎక్కువగా వేసుకుంటే ఇంకా మంచిదండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇక చక్కగా మూత పెట్టేసి విజిల్ వచ్చేదాకా ఉంటే చాలండి, మగ్గిపోతుంది. తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తా. 3 విజిల్స్ వచ్చినాయి కదా, ఇక స్టవ్ బంద్ చేస్తున్నా. చల్లారాలి. చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీనిలో కాస్త ఉప్పు మాత్రం చూసుకొని వేసుకుంటా ఉండండి. తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేం కదా. కొంచెం కారం, ఓకే. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. దీనిలో కొంచెం చింతపండు లేదు, వేయటం కుదరదు అనుకునేవాళ్ళు నిమ్మకాయ అయినా పిండుకోవచ్చండి. నిమ్మకాయ అయితే మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసినాక పిండుకోండి. చింతపండు వేసేవాళ్ళు మాత్రం ఇప్పుడు వేసుకోవచ్చు. ఓకే. ఇంకా దీన్ని కాసేపు పొయ్యి వెలిగించుకొని ఇక పప్పు రెడీ అయిపోయిందండి, చూసారా. ఓకే. ఇక ఈ పప్పుని
వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి.